హాయ్ గైస్, ఈరోజైతే రెడ్డమ్మ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చానన్నమాట. ఇదైతే మన తిరుపతిలో చాలా మందికి ఐడియా ఉంటుంది. రెడ్డమ్మ టిఫిన్ సెంటర్ అయితే గుడ్ క్వాలిటీతో హోమ్ ఫుడ్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కట్ల పొయ్యి మీద అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను, మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది. సో అందుకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. అంటే ఇడ్లీ 5 రూపీస్, వడ 5 రూపీస్, దోశ 10 రూపీస్. సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. వీడియో ఎండ్ దాకా చూడండి. మసాలా వడ ఉద్దు వడ నాకు చూడన్నా మూడు ఎగ్ దోశ, రెండు సాదా. పొంగల్ పోయింది సాదా కూడా సాదా దాంట్లో పెట్టి మూడు చెప్పారు కదమ్మా మీరు. నాకు మూడు సపరేటు, ఒక ఇంకొక సాదా అన్నకి.
4 ఇడ్లీ 20 రూపాయలు. పొంగల్ ఎంత? 30. 30. ఇడ్లీ అయితే 4 ఇడ్లీ 20 రూపాయలు. వడ 4 వడ 20 రూపాయలు. 2 దోశ 20 రూపాయలు. ఎగ్ దోశ అయితే 30 రూపాయలు. డబుల్ ఎగ్ అయితే 40 రూపాయలు. వడలు ఎంత? 4 వడ 20రా. 4 వడ 20. ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పండి. పొంగల్ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, మసాలా వడ, ఉద్ది వడ, బోండా, చికెన్ ఉంటుంది, సేర్వా ఉంటుంది, చట్నీ, సాంబారు, కారం. ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారు ఇక్కడ? 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నా నేను. మీరేనా? నేనే. ఓకే. చికెన్ ప్రైస్ ఎంత? 50 కప్పు. 50. కప్పు 50 రూపాయలు. మామూలు సేర్వా అయితే ఫ్రీ. చికెన్ సేర్వా అయితే ఫ్రీనా? ఫ్రీ. ఎన్నింటికి ఓపెన్ చేస్తారు? ఎన్నింటికంటే 4:30 అట్లా వస్తా. ఓపెన్ అయ్యేదానికి, రెడీ అయ్యేదానికి 7, 7:30. 7:30కి మొత్తం టిఫిన్ అంతా రెడీ. ఎన్నింటి దాకా ఉంటారు? 12 దాకా. నైట్ కూడా ఉంటుందా? నైట్ కూడా ఉంటుంది. సేమ్ ఇవేనా ఏమన్నా మారుతాయా? ఈ పొంగలి పూరి ఇది ఉండదు. పూరి కూడా ఉంటుంది ఇప్పుడు. నైట్ మాత్రం చికెను, ఇడ్లీ, వడ, దోశ. నైట్ 3 ఐటమ్స్ ఇస్తా. తీస్తున్నా. తింటారా పార్సల్ నానా? ఇస్తా. ఆయన తింటాడు, ఆయన తెలుసు నాకు. బంగారు కొండ. ఏనన్నా బాగుండవా? దోశల్లో ఎన్ని రకాలు ఉంటాయి అక్క? దోశల్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ. ఏం కావాలన్నా? చట్నీయా, సాంబారా? వాటర్ బాటిల్ ఒకటా? లీటరా, హాఫ్ లీటరా? అన్న ఎలా ఉందండి ఇక్కడ టిఫిన్? బాగుంటుందా? డైలీ ఇక్కడే తింటారా? ఏది బాగుంటుందన్న ఇక్కడ ఎక్కువ? అన్నీ బాగుంటాయి. ఎగ్ దోశ, ఇడ్లీ కూడా మెత్తగా ఉంటుంది. చట్నీ, సాంబార్ అన్ని టేస్ట్ బాగుంటాయి. ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న? ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉంటుంది, తక్కువ. బయట కంటే బెటర్. అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి. 3-4 మంత్స్ నుంచి వస్తున్నారా? ఇక్కడ ఏది ఎక్కువ బాగుంటుందన్న? ఇడ్లీ చికెన్ బాగుంటుంది అండ్ ఆల్సో ఎగ్ దోశ బాగుంటుంది. ప్రైజెస్ ఎలా ఉంటాయి? అఫోర్డబుల్. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అఫోర్డబుల్గా ఉంటుంది. ఆయన 4 ఇడ్లీ, 1 ఎగ్, 1 సాదా. 60 మాది 190, 250.
అన్న టేస్ట్ ఎలా ఉందన్న ఇక్కడ బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నెలగా ఏడైతే ఏంటన్నా? నెలగా ఏడైతే తింటాను. ఓహో నెలగానా? ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఎగ్ దోశ ఇడ్లీ ఏదైనా. ఏం తీసుకుంటున్నారు అంకుల్ ఇక్కడ? 4 ఇడ్లీ వడ తీసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒక నెల పాటు వస్తుంది. టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది కాబట్టి వస్తున్నాం. కట్ల పోయి ఉందా, చాలా టేస్ట్గా ఉంటుంది. హోమ్లీ ఫుడ్ లాగానే ఉంటుంది. హోమ్ ఫుడ్ లా ఉంటుందా? ప్రైజెస్ ఎలా ఉంటాయి? చాలా రీజనబుల్ ప్రైసెస్, చాలా తక్కువ రేట్స్, చాలా మంచి ఫుడ్ అందిస్తున్నారు. మీరేం తీసుకుంటున్నారు అంకుల్ ఇక్కడ? ఇడ్లీ బాగా ఇడ్లీనా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? లాస్ట్ వీక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఓకే, ఏది బాగుంటుంది ఇక్కడ? అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. రెడ్డమ్మ టిఫిన్ సెంటర్ రోడ్లోకి వెళ్ళిపోద్దు. కొంచెం నీకేనా తింటావా పార్సలా? ఇస్తా. అమ్మ వాటర్ బాటిల్ అంటే పెద్దది ఒకటి తెచ్చి ఫ్రిడ్జ్లో. వాటర్ బాటిల్ అంతా వదిలేసి ఇంట్లో పెద్దదే. చెప్పు నాన్న. చట్నీయా? చట్నీ కావాలా సాంబార్ కావాలా? పేరు వంట అమ్మా. చెప్పు నాన్న. ప్లెయిన్ దోశ అంటే ఒక ప్లేట్ ఇదేనా? చెప్పు నాన్న. దోశ ఉండదు, ఇడ్లీ ఉండదు. చట్నీ కలుపుకోరాని పోయి ఉండదు. ఒక సెకండ్. సాంబార్ ఆ పక్కన వచ్చు. వడ సేర్వా ఉండదు చూడ లాస్ట్.
చట్నీ చేస్తుంది నాన్న కలుపుకురాను పోయిందా బోండాలు కూడా ఉంటాయా? ఇరవై ఏళ్ళ కన్నా ఇంకా ఎక్కువే అయింది నాన్న. అడ్రస్ ఏమొచ్చుద్దా అంటే? ఇదే లీలామహల్ రోడ్డు సుబ్బారెడ్డి దేవి హాస్పిటల్. అన్న టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? బాగుంది. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను 1 మంత్గా వస్తాను. 1 మంత్ నుంచి వస్తున్నారు. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? వడ. ప్రైజెస్ ఎలా ఉంటాయి? లిమిట్గానే ఉంటాయి. అన్న టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈ రోజు వస్తున్నారా? బాగుందా టేస్ట్? అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? చాలా రోజులు ఉంటుంది. ఏది బాగుంటుంది ఇక్కడ ఎక్కువ? దోశ సాంబార్ చట్నీ. నాలుగు ఇడ్లీ 20, 4 వడ 20, ప్లేట్ పొంగ 30 రూపాయలు, 2 పూరి 30, ప్లెయిన్ దోశ 2 దోశ 20, మసాలా దోశ 30, ఎగ్ దోశ 30, కారం దోశ 25, బోండా 10కి 3. ప్లెయిన్ దోశ 10 రూపాయలా? 10 రూపాయలు ఒకటి ప్లెయిన్ దోశ, 2 వచ్చి 20 రూపాయలు. ఇడ్లీ 4 ఇడ్లీ 20 రూపాయలు. సరే. ఇప్పుడైతే కారం దోశ అయితే రాస్తున్నారంట. మసాలా వడ. సో ఇప్పుడైతే దోశ తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అంట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చాలా సాఫ్ట్గా ఉంది దోశ, చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్ ఉంది దోశ అయితే. వడ టేస్ట్ కూడా చూద్దాము. వడ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇక్కడ ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి దగ్గరలోకి ఎప్పుడైనా. చాలా బాగుంది. నేమ్ వచ్చేసి రెడ్డమ్మ టిఫిన్ సెంటర్. యూట్యూబ్లో పెట్టుకోవచ్చా ఈ వీడియో? సరే ఆంటీ. ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.